హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోదావరి రెసిపీస్. ఈరోజు మన గోదావరి రెసిపీస్లో ఎండు నెత్తళ్ళు వంకాయ కూర ఎలా చేయాలో చూద్దామండి. ఈ కూర రైస్లోకి చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. అరకిలో లేత వంకాయలు తీసుకున్నానండి. కొద్దిగా నెత్తళ్ళు తీసుకున్నాను. ముందుగా నెత్తళ్ళు ఒక గ్లాసు నీళ్లు మరగబెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఎండు నెత్తళ్ళు అందులో వేసేసుకుని ఒక 20 నిమిషాలు వదిలేయాలండి. తర్వాత నెత్తళ్ళు బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు, 7, 8 పచ్చిమిర్చి, వంకాయలు కొంచెం పెద్ద ముక్కలు కోసుకున్నానండి. బావుంటుంది ఇలా అయితే. తాలింపుకి కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర తీసుకున్నాను. ఇవన్నీ ఒక పక్కన పెట్టుకోవాలండి. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. నూనె కాగిన తర్వాత నెత్తళ్ళు వేసేసుకోవాలి ఆయిల్‌లో. లైట్‌గా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ చేయకూడదు. లైట్‌గా ఫ్రై చేసుకుని ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్‌లో తాలింపులు తీసుకున్నాం కదండీ! ఆ తాలింపులు ఆయిల్‌లో వేసేసుకోవాలి. వేసుకుని కొద్దిగా వేగనివ్వాలి తాలింపు. తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఆయిల్‌లో వేసేసుకుందాం. వేసుకుని దోరగా వేపుకోవాలి. దోరగా వేగిన తర్వాత వంకాయలు కూడా వేసేసుకోవాలండి. మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్‌తో మగ్గితే వంకాయ మెత్తగా అయిపోతుంది. బావుంటుంది చాలా. ఇందులో ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది కర్రీ. మసాలా పొడి వేయకూడదండి. ఎండు నెత్తళ్ళు, ఎండు చేపలు, ఎండు రొయ్యల్లో మసాలా పడకూడదు. మసాలా పడితే టేస్ట్ మారిపోతుంది. అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి సరిపోతాయి. వంకాయలు ఇలా దోరగా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత మనం వేగించి పెట్టుకున్న ఎండు నెత్తళ్ళు కూడా వేసేసుకోవాలి. వేసుకుని కొద్దిగా కారం కూడా వేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూన్ కారం పడుతుంది. కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసే వరకు కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసుకుని
సరిపడా నీళ్లు పోసుకోవాలండి. ఉడకటానికి సరిపడా వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని ఒక అర స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి. ధనియాల పొడి వేస్తే టేస్ట్ బావుంటుంది. అర స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. వాటర్ అంతా ఇంకే వరకు ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడకబెట్టాలి. మూత తీసి ఒకసారి కలుపుకుందాం. కూర రెడీ అయిపోయిందండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఎండు నెత్తళ్ళు వంకాయ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.